బ్రిటన్‌లో ఇప్పుడు తాజా అంశం అన్నటువంటిది అంటే ఆర్థిక సంక్షోభంలో ప్రజలు కూరుకుపోతున్నారు. తీవ్రమైనటువంటి ఈ ధరల పెరుగుదల ఇంపాక్ట్ కావచ్చు, అక్కడ ఇతరత్రా సమస్యల వల్ల కావచ్చు, బాగా తిప్పలు పడుతున్నారు. 1,50,000 ఇళ్ళు మార్ట్‌గేజ్ కొన్నాయంట. మార్ట్‌గేజ్ ఎప్పుడు పెడతాం? అంటే తనఖాలు ఎప్పుడు పెడుతుంటాం? అత్యవసరమైనటువంటి డబ్బులు అవసరమై తగిన అందుబాటులో వనరులు లేనప్పుడు. లేదు రేపు నెలలోనో, పై నెలలోనో డబ్బులొస్తాయంటే క్రెడిట్ కార్డులే వాడుకోవచ్చు. లేకపోతే పర్సనల్ లోన్సే వాడుకోవచ్చు. అలా కాకుండా ఈ స్థితికొచ్చారంటే ఎంత నష్టపోతున్నారు అన్నది అర్థం చేసుకోవాలా. నెంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంటిస్టులు అనేక మంది ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు. ఓ పక్కనేమో పేషెంట్లు మాకు తొందరగా వైద్యం అందట్లేదని బాధపడుతుంటే, అదే డెంటిస్టులు అక్కడ మెక్డొనాల్డ్స్ లాంటి వాటిట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యులు కూడా అక్కడ. ఎందుకయ్యా అంటే సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అన్నటువంటిదే నిపుణులు చెప్పే మాట.